హలో గైస్ వీడియో వచ్చేసి 2 డేస్ అయింది. అస్సలు ఫీల్ అవ్వకండి. ఈసారి నాన్ స్టాప్గా వీడియోస్ వస్తే చిన్న గ్యాప్ కూడా ఉండదు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా తెలుగు టైటన్స్ యొక్క ప్రాక్టీస్ క్యాంప్ విషయానికి వస్తే ఈసారి తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది భయ్య. ఆల్మోస్ట్ ఈసారి అయితే ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 1లో అయితే తెలుగు టైటన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో వీటన్నిటి గురించి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది. దానికంటే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతేకాకుండా మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవడం లేదు. ఇక సో లేట్ చేయకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఇప్పటి వరకు భరత్ కూడా అయితే ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ కాలేదు. జాయిన్ అవుతాడు లేదంటే ఆల్మోస్ట్ ఒక 2 or 3 డేస్లో ఖచ్చితంగా జాయిన్ అయిపోతాడు. ఆల్మోస్ట్ తన మ్యాచెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా అతనైతే ప్రాక్టీస్ క్యాంప్లోకి వచ్చేబోతున్నాడు. ప్రో కబడ్డీ సీజన్ 12 అతనికైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అతనైతే ఈ పర్ఫార్మెన్స్ అయితే గట్టిగా చేయాలి. ఇకపోతే ఇరాన్ ప్లేయర్లు ప్రో కబడ్డీ సీజన్ 1లో ఉంటారంటే వాళ్ళకైతే డెడ్ డేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ డెడ్ డేట్లో ఖచ్చితంగా వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళు వస్తున్నారు రాదో ఇంటిమేట్ కూడా చేయాలి. సో మనం అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇరాన్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్లు అయితే హైలీ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో వస్తే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.